హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమి వైబ్స్. ఈరోజైతే నేను ఈవెంట్ కోసం తిరుపతి వచ్చానండి. అక్కడ ఆ ఈవెంట్ వాళ్ళు తీసుకున్న విడిది ఇల్లండి ఇది. నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. బయట నుంచి చూడడమే కానీ ఎప్పుడెళ్ళినా సరే లోపల నుంచి అయితే ఎప్పుడు చూడలేదు. నేను ఇదే ఫస్ట్ టైం. కానీ హౌస్ అయితే కనుక లోపల చాలా బాగుందండి. డూప్లెక్స్ హౌస్ ఇది. చూడండి ఎంత బాగుందో. ఇది హౌస్ వచ్చేసరికి విడిది వాళ్ళకి కిందన మాత్రమే తీసుకున్నారు. పైన తీసుకోలేదు. కింద వచ్చేసి హాల్ ఉంది. ప్లస్ ఇది బెడ్రూమ్. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో మనకి ఒక వాషింగ్ ఏరియా ప్లస్ ఇందులోని చైరు, సోఫా, బెడ్ ఇచ్చారు. అలాగే సేమ్ 3 రూమ్స్లోని కూడా సేమ్ అలాగనే వచ్చింది. మిడిల్లోనైతే కనుక హాల్లో అయితే మనకి డైనింగ్ ఏరియా, డైనింగ్ టేబుల్ ఒకటి ఇచ్చారు. 3 రూమ్స్‌లోని కూడా సేమ్ అలాగనే ఇచ్చారు. బెడ్డు, చైరు, సోఫా, వాషింగ్ ఏరియా, వాష్‌రూమ్ ఇలా బెడ్‌రూమ్‌లోనే ఉంటాయి. సింగిల్‌గా మళ్ళీ హాల్‌కి సంబంధించి ఒక వాష్‌రూమ్ సెపరేట్‌గా ఇచ్చారు. హ్యాండ్ వాషెస్‌కి, నార్మల్ వాష్‌రూమ్‌కి అది ఒక వాష్‌రూమ్ ఎక్స్‌ట్రా ఇచ్చారు మళ్ళీ ఈ హౌస్‌కి. ఇది థర్డ్ బెడ్‌రూమ్. సేమ్ అంతే అండి. 3 బెడ్‌రూమ్స్ కూడా. ఇక్కడ నుంచి మనం ఇంకా పైకి. పైనైతే కనుక ఇంకా వీళ్ళైతే ఈ మ్యారేజ్ వాళ్ళైతే పైనైతే తీసుకోలేదు. దాని మూలాన పైన రూమ్స్ అయితే ఏమీ ఓపెన్ చేయడానికి లేదు. అందుకే ఓన్లీ డైనింగ్ ఏరియా మట్టుకు మాత్రమే చూపిస్తున్నాను మీకు. ఆ డైనింగ్ ఏరియా ఒక్కటే చూడ్డానికుంది. వాళ్ళకైతే ఇంకా ఎవరు కూడా పైకి రాలేదు ఈ మ్యారేజ్ అయ్యేంత వరకు కూడా. మేమక్కడ ఉన్నాం కానీ ఓన్లీ కిందే యూజ్ చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళు తీసుకోవడం కూడా కిందే తీసుకున్నారు అనేసి అనిపించింది నాకు. ఇది కాస్ట్ అయితే కనుక నాకంత తెలీదు. కానీ రూమ్స్ ఇవన్నీ మాత్రం చాలా బాగుంది. బయట ఏరియా కూడా చాలా బాగుంది. అది మీకు కావాలి అంటే కనుక నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నేను పైన బెడ్‌రూమ్స్ అవి ఒకవేళ ఓపెన్ ఉంటాయేమో అని చూసాను. కానీ ఓపెన్ చేయడానికి లేదు. ఈ బయటకొచ్చేసేసరికి ఆహ్, బయట బాల్కనీ అది అక్కడి నుంచి కనిపిస్తదండి. సో, ఇంతే అండి. పైన ఇలాగనే ఉంది. కానీ చాలా బాగుంది వ్యూ అయితే కనుక. చూసారు కదా! అది బాల్కనీ.